రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు ఉసిరికాయ పచ్చడి లేదా ఉసిరి ఆవకాయ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఉసిరికాయతో చాలా లాభాలు ఉన్నాయి. విటమిన్ సి ఉంటుంది, అలాగే డైజెషన్కి బాగుంటుంది, లివర్ని స్ట్రెంథన్ చేస్తుంది, యూరినరీ సిస్టమ్ కూడా బాగుంటుంది. కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఉసిరికాయలు 1 కేజీ శుభ్రం చేసుకుని ఒక క్లాత్తో తుడుచుకుని పెట్టుకోండి. మెంతులు 1 టేబుల్ స్పూన్ సన్నని సెగ మీద ఫ్రై చేసి చల్లారిన తర్వాత పొడి చేసుకుని పెట్టుకోండి. ఆవాలు 3 టేబుల్ స్పూన్స్, 2 టేబుల్ స్పూన్ పౌడర్కు 1 టేబుల్ స్పూన్ తాలింపుకు. మెంతిపిండి 1 టేబుల్ స్పూన్, ఆవపిండి 3 టేబుల్ స్పూన్స్, నిమ్మకాయలు 3, ఉప్పు 4 టేబుల్ స్పూన్, కారం 5 టేబుల్ స్పూన్స్. నిమ్మకాయలను రసం తీసుకుని గింజలు లేకుండా వేరు చేసి ఒక పక్కన పెట్టుకోండి. తాలింపుకు వెల్లుల్లి రెమ్మలు 20, ఎండుమిరపకాయలు 6, ఆవాలు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 6 రెమ్మలు, నూనె వేరుశనగ నూనె లేదా నువ్వుల నూనె 400 గ్రాములు. ఉసిరికాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక పాన్లో లేదా కడాయిలో ఉసిరికాయలు వేపుకోవడానికి తగినంత ఆయిల్ని వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత శుభ్రం చేసి తుడిచి ఉంచుకున్న ఉసిరికాయలను ఒక్కొక్క దాన్ని నెమ్మదిగా బాండీలో వేసుకోండి. ఇలా బాండీలో వేసిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకుని ఉసిరికాయలను ఇలా గరిటతో కలుపుకుంటూ వేపుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడు ఒక 15-20 నిమిషాల పాటు ఈ ఉసిరికాయలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇలా కలర్ వచ్చిన తర్వాత ఉసిరికాయలు పగులుతూ ఉంటాయి. ఆ టైంలో అది కరెక్ట్గా ఫ్రై అయినట్టు లెక్క. అప్పుడు ఒక ప్లేట్లోనికి ఉసిరికాయలను తీసుకోవాలి. ఇలా ఈ ఉసిరికాయలను బాగా ఫ్రై చేసుకోవడం వల్ల త్వరగా ఊరుతాయి. వీటిని ఒక పక్కన పెట్టుకుని చల్లారనివ్వండి. ఉసిరికాయలను ఇలా దోరగా వేయించుకుని పెట్టుకోండి. ఇప్పుడు అదే పాన్లో ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెమ్మలు, ఆవాలు వేసుకుని వేయించండి. ఆవాలు చిట్టపటలాడి వెల్లుల్లి రెమ్మలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేగిన తర్వాత కరివేపాకును కూడా వేసుకుని వేయించండి. కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఎండుమిరపకాయలను కూడా వేసి వేయించండి. ఇలా మొత్తం అన్నీ దోరగా వేగిన తర్వాత స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపును చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక బౌల్లోకి పిక్కలు తీసిన నిమ్మరసం వేసుకుని అందులో ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఉప్పు నిమ్మరసం బాగా మిక్స్ అయిన తర్వాత వేపుకుని ఉంచుకున్న ఉసిరికాయలను కూడా వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమంలో మెంతి పొడి, ఆవపిండి, కారం వేసుకుని ఈ మిశ్రమానికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఆవపిండి గ్రేవీ కోసం మాత్రమే వేస్తున్నాం కాబట్టి గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే ఆవపిండిని మరి కాస్త వేసుకోండి. అలాగే ఉసిరికాయ వగరుగా ఉంటుంది కాబట్టి నిమ్మరసం, కారం కూడా ఎక్కువగా యాడ్ చేసుకోండి. చల్లారిన ఈ పోపును ఈ మిశ్రమంలో వేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. అంటే ఈ పోపు అలాగే ఆమ్ల బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే ఆయిల్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక గ్లాస్ జార్లో భద్రపరుచుకోండి. ఇలా మొత్తం పచ్చడిని అంతటిని గ్లాస్ జార్లో వేసుకోండి. ఇంకా ఉసిరికాయ వల్ల ఏంటంటే లాభాలు, యూరినరీ సిస్టమ్కు చాలా మంచిది, అలాగే స్కిన్కు కూడా చాలా మంచిది, డైజెషన్కు కూడా బాగుంటుంది, అలాగే ఫుడ్లో ఉండే న్యూట్రియంట్స్ను అబ్జార్బ్ చేస్తుంది. చూసారు కదా ఉసిరికాయ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో. ఇలా గ్లాస్ జార్లో వేసుకున్న తర్వాత గరిటతో మొత్తం సమానంగా సర్దుకుని పైన ఎక్కువ నూనె ఉండేలా చూసుకోండి. నూనె ఎంత ఎక్కువగా ఉంటే అంతకాలం పచ్చడి నిలువ ఉంటుంది. ఇలా ఆయిల్ పైన తేలాలి. అలాగే ఈ పచ్చడి 6 నెలల పాటు నిలువ ఉంటుంది. ఈ ఉసిరికాయలో ఆవపిండి వేసాం కాబట్టి ఉసిరి ఆవకాయ అయింది. ఆవపిండి వేసుకోకుండా మెంతిపిండితో కూడా ఈ ఉసిరికాయ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. ఈ పచ్చడి చూస్తే నోరు ఊరుతుంది కదూ, మీకు కూడా తినాలనిపిస్తుంది కదూ. అందుకే వెంటనే ట్రై చేసి మీ యొక్క ఫీడ్బ్యాక్ను నాకు పంపించండి. ఉసిరికాయ వలన కలిగే లాభాలు ఇక్కడ నేను టెక్స్ట్లో మీకు చూపించాను. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.